ఫస్ట్ హాఫ్లో కథ చెప్పారు, సెకండ్ హాఫ్లో కథ చెప్పడం మానేసి చాలా చిన్న కథ రాసుకుని దాన్ని ఎలివేషన్లతో ఇంత పెద్దగా చేశారనేది అంటున్నారు యాక్చువల్గా. అంటే మీరు అనుకున్నారా కథనే, ఇప్పుడు మీరు అన్నారు థర్డ్ పార్ట్లో కూడా కథ వెళ్ళిందని చెప్పి, ఇది అంతా ఒకే కథ కింద ఉంటే కనుక వేరే లెవెల్లో ఉండేదా, లేదంటే అంటే ఆ కంక్లూజన్ రావడానికి రీజన్ ఏంటంటే కథని కొంచెం తగ్గించి ఎలివేషన్స్ తర్వాత వీటి పరంగా కేజీఎఫ్ టైప్లో తీసుకెళ్లారు, కొంచెం కథ తగ్గింది, ఫస్ట్ హాఫ్లో చెప్పినంత కథ తగ్గలేదన్నారు, అంటే థర్డ్ హాఫ్లో కథ ఉండడం వల్ల ఏమైనా కొంచెం అలా అయింది అనుకోవచ్చు అంటారా? లేదు సార్, అలా కాదు. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ హాఫ్లో పుష్ప రైస్ సార్, పుష్ప కూలీగా ఉన్నాడు, పుష్ప సిండికేట్ కింగ్ అయిపోయాడు. ఇప్పుడు పుష్ప సిండికేట్ కింగ్ నుంచి మనం కథ ఎటు తీసుకెళ్ళాలి సార్? పుష్ప సిండికేట్ రూల్ అన్నారు, రూలింగ్ ఓకే, ప్రొఫెషనల్గా పుష్పకి ఇంకేం లేదు. అవును, ప్రొఫెషనల్గా పుష్పకి ఛాలెంజ్ అయింది, షెకావత్ ఉన్నాడు, బట్ అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ ఈగో గొడవ తప్ప ప్రొఫెషనల్గా గొడవ ఏం లేదు కదా సార్. ప్రొఫెషనల్గా తనకు ఛాలెంజ్ లేదు. సో ప్రాబ్లం ఏంటి సార్? ఫ్యామిలీ ఛాలెంజ్. సో ఫ్యామిలీ పరంగా పుష్పకి ఎప్పటి నుంచో ఒక ఐడెంటిటీ ప్రాబ్లం ఉంది, తన ఇంటి పేరు లేదు, తన గుర్తింపు లేదు, అని ఐడెంటిటీ ప్రాబ్లం. సో ఐడెంటిటీ ప్రాబ్లం కంక్లూడ్ చేయడం సెకండ్ పార్ట్ సార్. అందుకే కథ అక్కడ ఎండ్ చేస్తారు సుకుమార్ గారు. ఎక్కడైతే బ్రదర్ వచ్చాడో కాడిచ్చాడో పెళ్ళికి వెళ్ళారో కథ అక్కడ ఎండ్ చేశారు. లాస్ట్ బిట్ ఏదైతే ఆ చిన్న పార్ట్ ఉందో అది మనకి జస్ట్ టీజర్ ఫర్ ద సెకండ్ పార్ట్. ఎందుకంటే సెకండ్ పార్ట్కి ఇంకో క్యారెక్టర్ రాబోతున్నాడు అని ఆడియన్స్కి, అంటే ఇప్పుడు ఇక్కడ ఫినిష్ అయిపోయాడు, ఫాదర్ చనిపోయాడు, ఐడెంటిటీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి పుష్పాలో అంటే ఇంతకంటే పెద్ద క్రైసిస్ ఒకటి ఉంది, ఇంతకంటే ఒక పెద్ద విలన్ ప్రతాప్ రెడ్డి జగత్ బాబు గారితో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది పుష్పకి. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఇది ఉండబోతుందని చెప్పడం కోసం జస్ట్ అదంతే. ఇప్పుడు ఈ కథని కంప్లీట్ చేస్తాం కదా. యాక్చువల్లీ చాలా సినిమాల్లో సెకండ్ పార్ట్ ఈ మధ్యన వచ్చిన చాలా సినిమాల్లో మీకు కంక్లూజన్ ఉండదు సార్. ఈ కథకి కంక్లూడ్ చేసి నెక్స్ట్ కథకి వెళ్తాం, కానీ పుష్పలో అలా కాదు కదా, కంక్లూడ్ చేసేసాం కథ. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, పుష్ప వరకు ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు ఏదైనా క్రైసిస్ వస్తే కొత్త విలన్ నుంచి ఒక కొత్త క్రైసిస్ స్టార్ట్ అవ్వాలి. కొత్త క్రైసిస్ తప్ప పాత కథలోంచి ఏమి బ్యాలెన్స్ పెట్టాలి. ఓకే, ఫినిష్ చేసాం. అయితే ఒక డైలాగ్ రైటర్గా పుష్ప 2 సినిమాల జర్నీని మీరు చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఒక డైలాగ్ రైటర్గా చూసుకుంటే ఏమనిపిస్తుంది? డైలాగ్ రైటర్గా నాకు పర్సనల్గా నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. పుష్ప కాకుండా ఇంకొక 10 సినిమాలు చేశాను నేను. యాక్చువల్లీ నేను బాగా డైలాగ్స్ రాశాను అని ఫీల్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో పుష్ప ఏంటంటే సార్, ఇట్స్ లైక్ మనం డైలాగ్ రాయటం ఎంత ఇంపార్టెంట్, ఆ డైలాగ్ని ఎగ్జిక్యూట్ చేయటం, ఆ డైలాగ్ని డెలివరీ చేసే ఆర్టిస్ట్ దాన్ని కరెక్ట్గా డెలివరీ చేయటం, ఆ డెలివరీ చేసిన దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయటం, ఆ ప్రమోట్ చేసింది ఆడియన్స్లోకి వెళ్ళటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అవునవును. సో నాకు ఈ డైలాగ్ రాయటం వరకు అన్న ఆస్పెక్ట్ నాకు మనకు తెలుసు. బేసిక్గా బీయింగ్ ఎ రైటర్ మీకు డైలాగ్ రాయడం తెలుసు, బట్ దాన్ని ఎలా ఆడియన్స్ దాకా చేరుస్తారు అన్నది నేను పుష్పలో నేర్చుకోవచ్చు. దట్స్ లెర్నింగ్ థింగ్. అంటే అది నాకు ఆ లెర్నింగ్ నా లైఫ్ లాంగ్ నాకు ఉపయోగపడే లెర్నింగ్. మొత్తానికి అంటే అంటే మీరు చెప్తున్నాయని వింటుంటే ఏంటంటే మాకు బియాండ్ ద సీన్స్ మేకింగ్ చూసినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా. చాలా అంటే ఆ కష్టం పడ్డారు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా జేజేలు కొడుతుంది. మీరు అన్నట్టు బాలీవుడ్లో అంటే అంటారు కదా తెలుగువాడి సత్తా ఏ రకరకాలు వస్తాయి డైలాగులు, అన్నీ కూడా కనిపిస్తుంది. నిజంగా వైల్డ్ ఫైర్ లాగా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా చూస్తుంటే.